మొగులు ఎత్తు రేవంతన్ సారు ఆలోచన లోతు ఎవ్వరకు అందైపోండ్రి. సారు ఆలోచనే అలాగుంటది. సారు లెక్క దునియాలో ఎవ్వరు ఆలోచించరు. ఎందుకంటారా? ఇగో సారు ఉపాయం చెప్పిండు చూడుండ్రి. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. వారెవ్వా ఏమన్నా ఉపాయం చేసిండ్రా సారు? మీ అంత పెద్ద మనసు, జనం మీద ప్రేమ ఎవ్వలకుండైపోండ్రి. అసలు ఈసొంటి ఐడియా ఎవ్వలకు రాలే ఇన్నొద్దులు. లేకపోతే ఇంతగనం తిప్పలు పడతారా? మీ తెలివికి మొక్కాలే పోండ్రి. కానీ ఒక్క కొడంగల్ కాడనే ఇట్లా పెడితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎట్లా చెప్పుండ్రి? మీ జాగల మీ అన్నను పెట్టుండ్రి. మీరు వేరే పనులు చూసుకుంటున్నారు. అట్లనే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా చాలా పనులుంటాయి కదా. వాళ్ళు కూడా వాళ్ళ అన్నలను, తమ్ముళ్లను, బామ్మర్దులను, సుట్టపోలను పెట్టుకుంటే అయిపాయే. ఎమ్మెల్యేలు ఎక్కడున్నా ఫరక్ పడది. మా ఎమ్మెల్యే దొరుకుతలేడంటే మా ఎమ్మెల్యే దొరుకుతలేడని పబ్లిక్ లొల్లి చేసుడు కూడా ఉండదు. అట్లనే సర్కార్ ఆఫీసర్ల జాగల కూడా వాళ్ళ ఇంటోళ్ళను పెట్టుకోమని చెప్పుండ్రి. పాపం రోజు ఆఫీస్ కు వచ్చి పని చేసి చేసి వాళ్ళకు కూడా యాస్టకొస్తది కదా. 1-2 రోజులు వాళ్ళ మనుషులను దోలిచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. జీవితాంతం మిమ్ముల యాది పెట్టుకుంటారు. పెద్ద కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని చిన్న కంపెనీ వాళ్ళకు అప్ప చెప్తారు చూడుండ్రి. అట్లా అన్నట్టు. కానీ అట్లనే ఇంకో పని కూడా చేయండ్రి. ఢిల్లీలో రాహుల్ గాంధీ సార్ ఉన్నాడు కదా, ఆయనకు ఇట్లనే ఎవలనన్న మనిషిని పెట్టుండ్రి. ఎందుకంటే ఊకూకే మీరు హైదరాబాద్ కి వెళ్లి స్పెషల్ విమానం పట్టుకొని ఢిల్లీ పోవుడు, అక్కడ ఆయన అపాయింట్మెంట్ ఇయ్యకపోవడు. పోయినప్పుడల్లా ఇదే కాబట్టే మిమ్మల్ని చూస్తే ఇక్కడున్న మాకే మస్తు బాధ అవుతున్నది. అందుకే మీరు మీ అన్నను కొడంగల్ పెట్టినట్టు రాహుల్ గాంధీ సారు జాగల కూడా 4-5 పెట్టుండ్రి. ఇక మీరు ఎప్పుడు పోతే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతది, మీ పరువు దక్కుతది. అంత మంచిగానే ఉన్నది గాని మీ ముఖ్యమంత్రి సీట్లకు కూడా ఎవరన్నా రాగల్లా కొంపలు కొల్లేరైతాయి. మొదటికే మోసం వస్తది. జర జాగ్రత్త సారు.